स्वगुरवे नमः परमगुरवे नमः परमेष्टिगुरुभ्यो नमः श्री सद्गुरु साईनाथाय नमः मणिसरस्मी निलंकनि अवत्र पवित्रवासरावस्थांगतोपास्मृत पुनरीकाक्षं समाह्यभ्यन्तरशुचिः पुनरीकाक्षाय नमः। जय साईनाथाय नमः। आ पादाల మీద చేపెట్టండి మేడం। ఓం శ్రీ ఓం సద్గురు శ్రీ సాయినాథాయ నమః। మమ విముఖో భవ శ్రీ సద్గురు సాయినాథాయ నమః। రెండు పుష్పాలు పట్టుకోండి అమ్మా। ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। నారాయణ సమారంభం వ్యాసశంకరమధ్యమాం अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्री सद्गुरु साईनाथाय नमः। ओं भगवान् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय ओम सज्जो जातं कंच सज्जो जातं गुरुज्जामि सज्जो जाताय वै नमो नमः। भवे भवेनादि भवे भव स्वां भवद्भवाय नमः। वामदेवाय नमः ज्येष्ठाय नमो श्रेष्ठाय मुद्राय नमो परब्रह्मणाय नमो सर्वभूतमनाय नमो ब्रह्मणाय नमः। अघोरेभ्यो घोरेभ्यो घोरघोरतरेभ्यः व्यास पूर्णिमा गुरु पूर्णिमा महापर्वकाल समये यजमानां सहगां तोलिता ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा ओम यानाय स्वाहा ओम दानाय स्वाहा ओम समानाय स्वाहा मళ్ళీ सज्जोजातमुखाय स्वाहा वामदेवमुखाय स्वाहा अघोरदेवमुखाय स्वाहा तत्पुरुषदेवमुखाय स्वाहा ईशान देवमुखाय स्वाहा अमृत नैवेद्यो अस्तु अमृत नैवेद्यो अस्तु अमृत नैवेद्यो अस्तु।
సాయి బంధువులందరికీ పాదాభివందనాలు. బాబా గారు అంటారు, సచ్చరిత చదివిన వాళ్ళందరికీ ఇది సుపరిచితం. నా భక్తుడు ఎంత దూరం ఉన్నా సరే పిచ్చికి దారం కట్టి లాగినట్టు లాక్కొని వస్తున్నారు. ఈరోజు ఇంతమంది సాయి భక్తులు ఇక్కడికి వచ్చారంటే ఆ బాబా గారి అనుగ్రహమే. ఈరోజు చాలా సుదినం, ఎందుకంటే మనం గురు పూర్ణిమ నాడు సీడీ ఆవిష్కరణ చేసుకుంటున్నాం. ఇందులో 5 పాటలు ఉన్నాయి. 5 పాటలు అంటే జోగుని అడుగుతారు, హారతులు రాసిన వారు జోగు ఒకడు అడగారు. ఇట్లా 5గురు ఉన్నారు. మరి నాకు 5 లడ్డూలు ఎవరా అని అంటారు బాబా గారు. 5 లడ్డూలు ఏంటని దీక్షితుని యామాద్రి పంతుని అడిగితే కాదు 5 హారతులు అని వారు చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి ఆ హారతులు వారు రాయడం జరిగింది అనమాట. అట్లాగా మనకి ఇక్కడ 5 పాటలు వచ్చినాయి. నాకు సంకల్పం ఎట్లా జరిగిందంటే, అంతకుముందు లక్ష్మీనారాయణ సాయిబాబా గుళ్ళో వీరు వచ్చి పాడుతున్న ఆ యొక్క ప్రయాణంలో నాకు తెలిసిన ఒక పాట రాసి బుక్లో వాట్సాప్లో పంపించాను. ఈ విధంగా రాస్తే ఎలా ఉంటుందని లిరిక్స్ అని కూడా చెప్పాను. కాదండి ఇంకా అభివృద్ధి చేద్దామని వారు చెప్పడం, ఇలాగ ముందుకు వెళ్ళడం జరిగిందండి. ఇందులో ముఖ్యమైనది భుజంగ స్తోత్రం అనేది కేజీ నాయుడు గారని ఇది 60 ఏళ్ల క్రితం రాశారండి. భుజంగ స్తోత్రం చదివిన వాళ్ళకి మరీ ముఖ్యంగా చెప్తే నాగదోషం ఏమన్నా సరే పోతుంది. అది నా భుజంగ స్తోత్రం. ఇందులో అంటే అప్పట్లో శంకరాచార్యుల వారి గారు అమ్మవారిని రాశారు. ఇప్పుడు ఈ నాయుడు గారు భీమవరంలో ఉండి చనిపోయారు, భుజంగ స్తోత్రం రాశారు. అయితే కొన్ని పేజీలు 3 ఏళ్ల క్రితం నాకు ఒక ఆయన పంపించారు మెడ్రాస్ని. అంత అలుక్కుపోయి ఉన్నాయి. ఎట్లాగా సంపాదించడం అని నేను భీమవరం వెళ్ళాను. లాస్ట్ మంత్ 14-15 తారీఖులు వెళ్ళినప్పుడు భీమవరం పంచారామ క్షేత్ర సోమేశ్వర స్వామి గుడి ఎదురుగండి వీడి ఇల్లని పాత అడ్రస్ వెతుకుతూ ఉంటే ఎవరు చెప్పలేపారు. ఈ లోపల
ఒక ముసలావిడ వచ్చిందండి. ఎదురుగుండా సాయిబాబా గుడి ఉంది, అమ్మవారి గుడి ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది, బాబు నేను చూపిస్తాను రా అని తీసుకెళ్ళిందండి. వారి ఇంటికి వెళ్ళడం, వాళ్ళ అబ్బాయి నాకు పుస్తకాలు ఇవ్వడం, ఆ పుస్తకాలు వీళ్ళకి ఇవ్వడం. ఆ భుజంగ స్తోత్రం అనేది ఇట్లా ఆయన సీజే నాయుడు గారిని అతను రైల్వేలో పనిచేసి భీమవరంలో రిటైర్ అయిపోయారు. ఆయన ఎవరి ముఖం చూసినా ఇక్కడ వారి యొక్క భవిష్యత్తు చెప్పేవారు అనమాట. ఆయన రాసింది ఈ భుజంగ స్తోత్రం. నేను చెప్పేదాకా కూడా వారి అబ్బాయికి తెలియదు మా నాన్నగారు ఎంత గొప్పవాడా అని. ఇలాగ ఉంటుంది అనమాట. అంటే ఒక వ్యక్తి యొక్క గొప్పతనం ఏంటంటే వాటి తదనంతరం జరుగుతుంది. ఎందుకంటే హేమాద్రి పంత్ చనిపోయిన తర్వాత సాయి చరిత్ర మనకి వెలుగులోకి వచ్చింది. అలాగే కేజీ నాయుడికి చనిపోయిన తర్వాతే 60 ఏళ్ళ తర్వాత మనకి ఇప్పుడు బాబా గారి అనుగ్రహంతో భుజంగ స్తోత్రం వచ్చింది. ఇది చాలా గొప్ప మహిమ గారి స్తోత్రం అండి. ఎవరైనా చదవండి, మీ వాళ్ళకు కూడా చెప్పండి. ఎవరికైనా నాగదోషం అంటే తప్పకుండా పోతుంది. ఎందుకంటే సర్పం ఎన్ని వంకరలు ఉంటుందో మనలో ఉన్న 7 సప్త ఉన్న చక్రాల్లో, ఆ సప్త చక్రాల్లో కూడా మనకి కథలకు వస్తుంది ఈ భుజంగ స్తోత్రం చదివితే. అందువల్ల భుజంగ స్తోత్రం చదవండి, చదివించండి, అందరూ మేలు పొందమని బాబా గారు చెప్పింది నేను చెప్తున్నాను. నేను ఏం మాట్లాడినా కూడా అంతా ఆయనే మాట్లాడేది, మాట్లాడించేది, చెప్పేది ఆయనని ఆనాడు త్యాగరాజు అన్నట్టుగా అంతా బాబా గారు చేస్తున్నారు. ఇక్కడ ఇనాగ్రేషన్ అవడానికి కూడా చిన్న కథ ఉందండి. ముందుగా మా ఫ్రెండ్ కృష్ణ చైతన్య గారి ఇంట్లో మీరుపేటలో చేద్దాం అనుకుంటే ఆయన నేను షిరిడి వెళ్తున్నాను ఎగ్జిబిషన్ పెట్టడానికంటే అవ్వలేదు. తర్వాత ముందు వీరి ఇక్కడే అనుకున్నాను. తర్వాత వీరు ఏమన్నారంటే విశ్వంజయ్ గారి దగ్గర ఇనాగ్రేషన్ చేద్దాం అనుకున్నారు. బాబా గారు నాకు ధ్యానం కాదు ఇక్కడే చేయమన్నారు. అందువల్ల వారికి ఇష్టమైన కష్టాన్ని ఇష్టంగా మొదలుచుకొని ఇక్కడ ఇనాగ్రేషన్ చేస్తాం. అంతే కదమ్మా, అది ఇక్కడే చేయాలరా అన్నాడు, ఇక్కడే చేశాను అన్నాడు. మీ అందరికి కూడా బాబా గారి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాను. వచ్చే గురు పూర్ణిమకి అందరి ఇళ్లలో కూడా సంతోషాలు ఉండాలని, ఇల్లు లేని వారికి ఇల్లు రావాలని, పిల్లలు లేని వారికి పిల్లలు కలగాలని కోరుకుంటున్నాను. అందరిలో సుఖ సంతోషాలు రండి. నేను చెప్పేది ఒకటే, సాయి చరిత్ర రోజు ఒక అధ్యాయం చదవండి. ఒక అధ్యాయమే. బాబా గారి ముందు దీపం వెలిగించి చాలు. విభూతి తినండి, మీ కోరికలు తప్పకుండా సిద్ధుతాయి. గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడు ఎలా చెప్పాడో వాడు పారిపోతున్నాడు. అర్జునుడు ఊరిలా రారా చేసేది చేయించేది నేనే అని ఆయన చేయించాడు. అలా బాబా గారు నా చేత ఇవన్నీ చేయిస్తున్నారు. ఇది ఇది కదా నా పూర్వజన్మ సుకృతి. చిన్న పాపం చేసుకుని మళ్ళీ మనిషి జన్మ ఎత్తాన్ని బాబా గారు చెప్పారు. ఆయనకి నాకు ఎన్నో జన్మ సంబంధం. ఈ జన్మలో నేను ఇక చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని అన్నారు. అందువల్ల మీ భక్తులందరితో కూడా పరిచయం వేసుకున్నాను. మీ అందరికీ పరిచయ మూల కారణం సత్యం గారికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. కొంతమంది ఇక్కడ ఆత్మహత్య చేసుకోవాలని వచ్చారు. దయచేసి ఆత్మహత్య చేసుకోవద్దు. మనకు బాబా గారు ఉన్నారు, ఆయనే మనం నడిపిస్తారు. నడిపించేది మాట్లాడేది అంతా ఆయనే. సంపూర్ణ విశ్వాసం ఉంచండి. కష్టాలు వస్తే కలకాలం ఉండవు. ద్రౌపది ఎన్ని కష్టాలు పడిందండి, కుంతీదేవి ఎన్ని కష్టాలు పడింది, చివరికి విజయం సాధించలేదండి. అలాగే అందరికంటే ఎక్కువ కష్టాలు పడింది శ్రీకృష్ణ భగవానుడు. మహాభారతంలో కష్టాలు పడిందే శ్రీకృష్ణుడు. ఒకసారి హస్తినాపురం వచ్చిన తర్వాత ఈయన అర్జునుడు నువ్వు రథం దిగరా అంటాడు. నేనేం దిగితే నువ్వు దిగు అంటాడు. గర్వం కాదు దిగు అంటాడు. దిగిన వెంటనే రథం కూలిపోతుంది. ఈ శత్రువులు వేసిన శస్త్రాలను నేను భరించానురా, నువ్వు కాదని చెప్తాడు ఆయన మహానుభావుడు. సో అన్ని కష్టాలు అనిపించాడు. ఎందుకు శ్రీకృష్ణుడు ఆ కష్టాలు అనుభవించే పాండవులు విజయం జరిగింది, ధర్మం సిద్ధించి. అలాగే బాబా గారు నమ్మండి. ఇది నా శాసనం కాదు, బాబా గారి శాసనం. మీ అందరికీ వచ్చే గురు పూర్ణిమ నాటికి అందరికీ విజయాలు లభించాలి. గురు పూర్ణిమ కూడా ఇక్కడే చేసుకొని మీ కోరికలన్నీ బాబా గారు మీకు జరిగింది గురువు గారు అని నాకు చెప్పాలని నా కోరిక. సాయిరామ్. సద్గురు యొక్క పౌర్ణిమ సందర్భంగా ఈరోజు మంచి సంకీర్తన గానం చేసేటటువంటి అవకాశం కల్పించినటువంటి ఊరుగంటి ప్రసాద్ గారు పెద్దలు, చాలా సంవత్సరాల నుంచి తెలిసినటువంటి వారు. సైదాబాద్ లక్ష్మీనగర్ కాలనీ బాబా టెంపుల్లో నేను డిపార్ట్మెంట్ తరపున, గవర్నమెంట్ తరపున పాడడానికి డ్యూటీ తరపున వెళ్ళేటటువంటి నేను గాయకుడిగా మెల్లమెల్లగా చాలా ఆత్మీయంగా ఒక పెద్ద తండ్రిగా వారు నన్ను ఎంతో ప్రేమిస్తూ ఇలా సాగుతున్నటువంటి మా జీవితంలో గురువు గారు డాక్టర్ పులిగడ్డ హనుమంతరాయ శర్మ గారు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుతున్నాను. అమ్మవారి పాటలు త్యాగరాయ గాన సభలో పాడడం జరిగింది. వారు రాశారు, నేను పాడాను, కంపోజ్ చేసి CD ఆల్బమ్. పెద్దలు ఊరుగంటి ప్రసాద్ గారిని త్యాగరాయ గాన సభ గెస్ట్గా పిలిచాను. ఎందుకో ఒకరోజు భుజంగం అక్షరాలు అర్థం కాకుండా ఉన్నటువంటి ఆ భుజంగం కనిపించింది నాకు. నిజానికి నేను శంకరాచార్యుల పైన భుజంగాలు, శివ భుజంగము, సుబ్రహ్మణ్య భుజంగము, శ్రీరామ భుజంగము, హనుమత్ భుజంగము,
ఎన్నో భుజంగాలన్నిటినీ కంపోజ్ చేసి పాడుతున్నటువంటి గాయకుడికి సాయిబాబా భుజంగం కనిపించింది నాకు. సార్ ఇది చాలా విలువైనటువంటిది, సాయిబాబా భుజంగం అన్నది ఇంతవరకు ప్రపంచంలో బయటికే రాలేదు, అసలు వినలేదు సాయిబాబా అంటే వారు ఎంత ఆనందపడ్డా, ఓహో ఎంత గొప్ప, వారు ఎంత కృషి చేశారంటే అక్షరాలు మొదటి లైనే కనపడట్లేదు. కంపోజ్ చేయాలంటే చాలా 6వ చరణం కంపోజ్ చేశాను. రికార్డింగ్ అయిన తర్వాత వారు భీమవరంకి వెళ్ళి ఆ సాహిత్యం అంతా నాకు మళ్ళీ పంపడం వల్ల ఎంత వారికి లీలలు జరిగాయి. నిజంగా ఒక వృద్ధురాలు అక్కడ కనిపించి ఆ వారి ఇల్లు దారి చూపించింది. సో ఓరుగంటి ప్రసాద్ గారు నిత్యము ఈ సీడీ ఆవిష్కరణ కోసం భక్తులకు చేరాలి, భక్తులందరికీ చేరాలి. శ్రీనివాస్ గారు మీరు ఎట్లా చేసినా, మీరు ఎట్లా అంటే నేను 4 పాటలు నేనే రాశాను, అందులో చాలీసాలోని కొన్ని పదాలు, మిగతా పాటలన్నీ కూడా అద్భుతమైనటువంటి గురువు యొక్క ఆశీస్సులతో నేను రాశానంటే సాయిబాబా గారి యొక్క అనుగ్రహంతో, పెద్దల ఆశీస్సులు, ఇలాంటి గురువులందరి యొక్క ఆశీస్సులతో, రామారావు సార్ యొక్క పరిచయ భాగ్యం వలన ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. వారం 10 రోజుల నుంచి ప్రసాద్ సారే పరిచయం చేశారు. నిన్ననే వచ్చాను వారి ఇంటికి. ఎంత ప్రేమ, దంపతులు ఇద్దరు కూడా భక్తులందరికీ కూడా సమాజానికి మేలవ్వాలి, భక్తులందరికీ మేలవ్వాలి అని ఓరుగంటి ప్రసాద్ సార్ యొక్క థీమే వాళ్ళల్లో కూడా దంపతుల్లో, రామారావు సార్ యొక్క దంపతుల్లో కనిపించింది. ఈరోజు విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా సార్ ఏం చెప్పారంటే అది పారాయణం చేయండి భుజంగమ అన్నారు, శ్రవణం చేయండి అన్నారు. నవవిధ భక్తి మార్గాలలో సంకీర్తనం కూడా కదా, వినండి. ఈ యొక్క సీడీ తప్పకుండా మీరు అందరికీ సారి ఫార్వర్డ్ చేస్తాం మేము, వినండి. 10 మందికి మీరు ఏ వంట చేసుకుంటూ కూడా వినొచ్చు. ఆ అక్షరాలు చదవలేనటువంటి వాళ్ళు శ్రవణం కదా, సంకీర్తనం 2 జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క కలియుగంలో అన్ని యజ్ఞ యాగాల కంటే కూడా దేవతలు గురువులు చెప్పినటువంటి సంకీర్తనకు, భజనకే ఇష్టపడతారు. బాబా కానీ భగవంతుడు కానీ సద్గురువులు అందరూ కూడా ఈ యొక్క భుజంగాన్ని 10 మందికి షేర్ చేయండి. కాలసర్పదోషం అంటే ఆ ప్రాసెస్ ఆ ఛందస్సులోనే ఉంది, ఆ నడకల్లోనే ఉంటుంది అన్నమాట భుజంగం. శంకరాచార్యుల పైన విపరీతంగా భుజంగాలు చేసి కంపోజ్ చేసి నేను పెట్టుకొని ఉన్నాను. ఇది కనిపించేసరికి ఆశ్చర్యం అనిపించింది నాకు. సో ఆ భుజంగాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ, బంధుమిత్రులందరికీ కాలసర్పదోష నివారణ తప్పకుండా మన ప్రసాద్ సార్ చెప్పినట్టు జరుగుతుంది. ఏదైనా దోషాలుంటే పెద్దలు మన్నించాలని, మీ ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. గురువుగారిని మాట్లాడవలసిందిగా డాక్టర్ పులిగడ్డ హనుమంతరాయ శర్మ గారు వేదము, జపము, జ్యోతిష్యము, వాస్తు అలానే అనుకున్నాం, కానీ వాళ్ళలో మహావాగ్గేయకారుడు, అద్భుతమైన కొన్ని వేల పాటలు రాశారు. ఆ పాటలన్నింటినీ నేను కంపోజ్ చేస్తూ సీడీలుగా వెలుగులోకి తెచ్చాను. షిరిడీలో కంకూరి గణపతి అని మీకు అందరికీ భక్తులకు తెలిసి ఉంటుంది, పంచముఖ వీరే స్థాపించింది. డాక్టర్ పులిగడ్డ హనుమంతరాయ శర్మ గారి యొక్క ఆలయమే అది. వారి యొక్క ఆలోచనతోనే అక్కడ నిర్మాణం జరిగింది. భజే సాయినాథం అని సాయిబాబా పైన అద్భుతమైన పాటలు రాశారు. ఆ పాటలు కూడా సీడీ రిలీజ్ చేసాం 5-6 ఏళ్ల క్రితమే, చాలామందికి తెలిసి ఉంటుంది. ఆ పాటలన్నింటినీ కూడా మీకు అందజేస్తాము. గురువుగారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సాయినాథాయ నమః. ఇవాళ రోజున ఇంతమంది ఇక్కడ సమావేశం కావడానికి ఈ సద్గురు సాయినాథుల వారి దగ్గర నుంచి వచ్చినటువంటి భక్తి ప్రపత్తులతో కూడినటువంటి సందేశాలతో కూడా పలకబోతున్నటువంటి ఆ యొక్క శక్తిని మనందరినీ ఆవహించి మనందరినీ ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టింది. కనుక క్షణక్షణము మనం సాయినాథ మహిమే అనుకునేది అసలు ఆ సీడీ వినకముందే మనకి ఈ మహిమ తెలిసిందంటే, ఆ సీడీ విన్న తర్వాత ఇందాక వారు చెప్పినట్టుగా భుజంగ ప్రయాతము అంటారు. అది వింటే ఇంకా విశేషమైనటువంటి ఫలితామృతం మనకు చేరుతుంది. ఇదే సాయి భజనామృతం, అది ఫలితామృతం. అది భజనామృతం, అమృతం అంటే అమృత తుల్యం అంతే. అది ఇందాక నివేదన పెట్టినప్పుడు ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ 5 ప్రాణాహుతులు స్వామివారికి సమర్పించాం. అంటే అమృత నైవేద్యం అంటున్నాం. అట్లాగే ఇది కూడా అమృత నైవేద్యంగానే భావించుకుంటూ ఈ భజనామృత సీడీని అందరూ ఆస్వాదించాలని, ఆశ్రవణం చేయాలని కోరుకుంటున్నాను. ఇవాళ విశేషం ఏంటంటే, ఇవాళ ఉన్నటువంటిది వ్యాస పూర్ణిమ అని, గురు పూర్ణిమ అని అంటారు. ఈ గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ శ్రీ సద్గురు సాయినాథ స్వామి వారి దగ్గర కూడా ఇది జరుగుతూ ఉంటుంది. కనుక ఇవాళ ఇట్లాంటి పర్వదినంలో ఈ భజనామృతం అనేటువంటి సీడీ ఆవిష్కరింపబడటం అనేది గొప్ప విశేషం. ప్రతి యుగంలోనూ ఒక్కొక్క యుగం, ద్వాపర యుగం, త్రేతాయుగం, కృతయుగం, కలియుగం ఇవన్నీ నడుస్తున్నాయి. ప్రస్తుతం నడుస్తున్నటువంటిది సాయినాథ యుగమే నడుస్తోంది అని చెప్పుకోవాలి.
ఎందుకోసం అంటే ప్రతి క్షణము, ప్రతి విషయము, ప్రతి అణువు కూడా ఈ స్వామివారు సాయినాథుల వారే నిలబడి ఉండి ఆవిష్కరింపబడుతూ వారి ప్రతి అణువులోనూ వారే లీనమై ఉండి మనందరికీ కూడా, భక్తులందరికీ కూడా పరమేశ్వరుడు దర్శనం ఇస్తున్నాడు. కనుక దీంతో మనలో ఉన్నటువంటి ఈతి బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడం కోసం ఇందాక 9 రకములైనటువంటి నవవిధ భక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీటిల్లో దాంట్లో భజనం అనేది కూడా ఒక నవవిధానం ఉంటూ అది కూడా ఒక విషయంగా ఉంది. అది రచించినటువంటి వారికి కానీ, దానిని శబ్ద రూపంలో ఆవిష్కరించబోతున్నటువంటి వారు కానీ, దానికి నడుంగట్టి నిలబడిన వారు కానీ, వాళ్ళందరికీ కూడాను పరమేశ్వరుడి యొక్క అభిమతం కానీ, వారి యొక్క ఆశీస్సులు కానీ అందరికీ వనగూడుగాక. ఇది ఇంతకింత ఇట్లాంటిది ఇంకో సీడీ కూడా వస్తే బాగుండు అనుకునేటువంటి స్థితి విన్న వాళ్ళందరూ కల్పించుకోవాలని, దానికి ఇవాళ అన్నింటికీ విషయం తెలిసిందే, రూపాయి బిళ్ళ చుట్టూతోనే ప్రపంచం అంతా తిరుగుతోంది. కనుక దీనికి కూడా కావలసినటువంటి ఏదైతే ప్రతిపత్తులు ఉంటాయో అవన్నీ కూడా మనం అందరం ఆలోచించి దానిని మనం పూర్తిగా ఆవిష్కరించుకుని మన మనసులో పీఠం వేసి దాన్ని నిలుపుకుని పరమేశ్వరుడి యొక్క భజనామృతాన్ని మనం ఆస్వాదించాలని మనసా వాచా కర్మణ నేను కోరుకుంటున్నాను. దాంతోపాటుగా మీడియా రంగంలో చాలా అద్భుతమైనటువంటి ఎదుగుదలలు కనిపిస్తున్నటువంటి సత్యం సారు నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువెన్మ. ఈరోజు వ్యాస పూర్ణిమ సందర్భంగా, గురు పూర్ణిమ సందర్భంగా ఇక్కడ మన శ్రీనివాసరావు గారు పాడినటువంటి సీడీని ఇనాగ్రేట్ చేయడం అనేది చాలా ఆనందం. అది మాతో చేపించడం అనేది చాలా సంతోషం. అంటే మేము అంత హరువులు కామ అయినా కూడా మమ్మల్ని అట్లా గుర్తించి ప్రసాద్ నాయన గారు మమ్మల్ని ఇట్లా చేసినందుకు చాలా సంతోషం. ఇంకోటి ఏంటంటే నాయన గారు చెప్పినట్టుగా మీరు భగవంతు ఈ అమృతాన్ని, గానామృతాన్ని వినండి, మీరన్నీ కూడా ఏమన్నా ఉన్న ఇబ్బందులు పోగొట్టుకోండి. ఎందుకంటే నాయన వాక్కు 100% అయింది. అది మాకు అనుభవం అయింది. ఈ మధ్యలో 2 months బ్యాక్ మా మేనమామ కొడుకు ఆస్ట్రేలియాలో రోడ్ యాక్సిడెంట్ అయిపోయాడు. ఆయన మోటార్ సైకిల్ మీద పోతుంటే కారు గుద్ది 2 రోజులు కోమాలో ఉన్నాడు. ఉన్న తర్వాత మాకు చెప్తే నాయనకి పంపించి, నాయన ఇట్లుంది, ఆయన పరిస్థితి ఏంది, బాబాని కనుక్కోండి అన్నాం. బాబా గారిని అయితే ఏమన్నంటే 2 రోజుల వరకు అప్పుడు అసలు ట్రీట్మెంట్ కూడా రియాక్ట్ కాలేదు. నాయన చెప్పిన ఇగో స్టార్ట్, ఇప్పటి నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ అన్నాక రియాక్ట్, ఇప్పుడు మాట్లాడుతున్నాడు, లేచి నడుస్తున్నాడు. అది చాలా అదృష్టం. అసలు వాళ్ళు కూడా అనుకోలేదు అసలు ఆయన ఇట్లా వస్తాడు, మంచిగా అయ్యి వస్తాడు అనేది నాయన వాక్యం అనేది. అంటే అది ఎవరైనా వాక్యం అనేది ఏంటంటే వాళ్ళు చేసే మంచి కర్మలను బట్టే వస్తుంది. బాగా అంటే సాయి తత్వంలో ఉన్నారు నాయనగారు. ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అంటే మామూలు విషయం కాదు. మన మధ్యలో ఇట్లా వచ్చి కూర్చుని ఆయన కాదు. ఆయన బాబా తత్వంలో ఉన్నాడు కాబట్టి అందరితో పాటు ఇలా ఉండగలిగిండు. లేదంటే చాలా ఆయన పెద్ద ఎత్తులో మంది మార్గంతో ఆ విధంగా ఉండాయని ఇట్లా ఉన్నాడంటే అది మెయిన్. ఇంకోటి ఏంటంటే నాయన చెప్పినట్టుగా ఈ ఎవరైతే సూసైడ్ అంటే జనరల్గా నేను యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ కూడా చెప్తున్నాను, సూసైడ్ అనేది దానంత నరకం, అదే అలాంటి ఆలోచన ఎవరికీ రాకూడదు. ఎందుకంటే నేను ఫస్ట్ కొన్ని ఏరియాలు, స్లమ్ ఏరియాలు, గాంధీనగర్ అలాంటి ఏరియాలు చూసినప్పుడు ఆ పంచనామాల కింద పోయినప్పుడు నేను అనుకునేది అనమాట, బాధపడేది ఇలాంటి ఎవరు చేసుకోకూడదని. ఎందుకంటే భగవంతుడు కూడా చెప్తాడు, మన కర్మ అనేది అనుభవించాల్సిందే, ఈ జన్మ కాకపోతే నెక్స్ట్ జన్మైనా అనుభవించాల్సిందే. అనుభవించకుండా ఇవన్నీ ఇబ్బందులు వచ్చినా అనుభవిస్తాం. కాబట్టి గురువుని, భగవంతుడిని నమ్ముకుంటే అది మినిమైజ్ అయిపోయి మనకి మంచి జరుగుద్ది. మంచి జరిగినాక ఆటోమేటిక్గా అందరూ బాగా అవుతారు. ఇంకోటి ఏంటంటే మన నాయనగారు చెప్పినట్టుగా శ్రీకృష్ణుడు మన పాండవుల తల్లి గారు కుంతీదేవి గారిని, అమ్మ నీకు ఒక వరం కోరుకో అంటాడనమాట. నాయన కృష్ణ నాకు ఎప్పుడు కష్టాలు ఉండేటట్టు చూడనమాట. అదేంటి కష్టాలు అడగటం ఏంటి, ఏంటంటే మంచి ఏదో వైభవం కావాలని కోరుకుంటే కానీ కష్టాలు అంటే కష్టాలనే భగవంతుడు బాగా గుర్తొస్తాడు. కాబట్టి కష్టం అనే దానికి మనకి భగవంతుడికి దగ్గర అవుతున్నట్టు లెక్క. మన కష్టం పడుతున్నాం అంటే భగవంతుడి దగ్గర అవుతున్నట్టు లెక్క. కాబట్టి ఇక్కడున్న ఇహపరమైన కష్టాల గురించి భయపడేసి అలాంటి ఆలోచనలు తీసుకోవద్దు. మన కష్టం వచ్చినప్పుడే భగవంతుడిని ఎక్కువ తెలవాలి, మనం మంచిగా అవుతాం. కాబట్టి అది ఎప్పుడైనా అలాంటి ఆలోచన ఉండకూడదు ఎవరికి ఉన్నా కూడా. అది ఈ నాయన చెప్పినట్టు నెక్స్ట్ ఇయర్ కల్లా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కోరికలు తీరి మంచి, పైగా మా బాబా పేరు కూడా సంకల్ప సిద్ధి సాయి. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళ కోరికలు తీరుతున్నాయంటే ఈ పేరు పెట్టుకున్నాం మేము బాబాకి. ఈమె కోరికతోటి సీడీ సెటప్ అంతా రావాలి అని చెప్పేసి ఈమె కోరికతోటి అట్లా పెట్టాము.
పెట్టినాక వచ్చిన వాళ్ళు ఇంకొక విశేషం ఏంటంటే ఒక దంపతులకి 14 సంవత్సరాల వరకు పిల్లలు కలగలేదు. వీడొచ్చి ముడుపు కట్టిన 1 year లోపు కవల పిల్లలు పుట్టారు. కాబట్టి ఆ సంకల్ప సిద్ధి సాయి కోరికలు తీరుతున్నాయనే ఉద్దేశంతో ఆ పేరు పెట్టుకున్నాం. చెప్పినాకనే మేము పెట్టుకున్నాం అనమాట. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన శ్రీనివాస్ యాదవ్ గారికి, అంటే ఈ గానామృతం అంటే అసలు మన అందుట్లో ఉంది ఆ పేర్లనే, సాయినాథ భజన అమృతం. అంటే ఆ అమృతాన్ని మనం సేవిస్తున్నట్లయితే అది వింటున్నాం అంటే మనం ఆటోమేటిక్గా హీలింగ్ స్టార్ట్ అయింది. మన సేవలో పోవడంతో ఆటోమేటిక్గా మనం ఉన్న రోగాలు కానీ ఏదైనా బాధలు కానీ ఈతి బాధలు కానీ అన్నీ కూడా తొలగిపోతాయి. ఆ పేర్లోనే ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ అమృతాన్ని సేవించాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ. భజే సాయి నామం భజే షిరిడి ధామం, 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 భజే సాయి నామం భజే షిరిడి ధామం. శివం నిత్యమేకం విభుం తారకాభం సుఖాకారమాకార శూన్యం సుమాన్యం, శివం నిత్యమేకం విభుం తారకాభం సుఖాకారమాకార శూన్యం సుమాన్యం, మహేశం కలేశం సురేశం పరేశం, మహేశం కలేశం సురేశం పరేశం, నరేశం నిరీశం మహేశం ప్రపదే. భజే సాయి నామం భజే షిరిడి ధామం, భజే సాయి నామం భజే షిరిడి ధామం, భజే సాయి నామం భజే షిరిడి ధామం. విశుద్ధం పరం సచ్చిదానందరూపం గుణాధారమాధార హేళం వరేణ్యం, విశుద్ధం పరం సచ్చిదానందరూపం గుణాధారమాధార హేళం వరేణ్యం, మహాంతం విభాంతం గుహస్థం గుణాంతం, మహాంతం విభాంతం గుహస్థం గుణాంతం, సుఖాంతం స్వయం సాయి రామం ప్రపద్యే. భజే సాయి నామం భజే షిరిడి ధామం, భజే సాయి నామం భజే షిరిడి ధామం, భజే సాయి నామం భజే షిరిడి ధామం. निजे मानसे मंदिरे सन्निधेहि प्रसीद प्रसीद प्रभो साईनाथा, निजे मानसे मंदिरे सन्निधेहि प्रसीद प्रसीद प्रभो साईनाथा, त्वमेवासि दैवं परं मे यदेकं, त्वमेवासि दैवं परं मे यदेकं, सुचैतन्य तत्त्वधन्यं न मन्ये. भजे साई नामं भजे शिरिडि धामं, भजे साई नामं भजे शिरिडि धामं, भजे साई नामं भजे शिरिडि धामं. सच्चिदानन्दरूपाय तस्मै नमो देवदेवाय रामाय तुभ्यं, नमः सच्चिदानन्दरूपाय तस्मै नमो देवदेवाय रामाय तुभ्यं, नमो भक्तियुक्तानुरक्ताय तुभ्यं,
नमो भक्तियुक्तानुरक्ताय तुभ्यं नमः पुण्यपुञ्जैकलभ्याय तुभ्यं भजे साई नामं भजे शिरडिधामं भजे साई नामं भजे शिरडिधामं भजे साई नामं भजे शिरडिधामं। బాబా గారి సమక్షంలో నవనాగులు చెప్పడం జరిగింది. ఆ పైన విష్ణుమూర్తి శివుడు కూడా దీనికి ఆమోద ముద్ర వేశారు. అందువల్ల నేను ఇప్పుడంతా నేను ఆనందంగా ఆ నాగలోకం నుంచి ఇప్పుడు బయటకు వచ్చాను. తప్పకుండా వినండి. ఇవి తప్పకుండా మాకు రాహుకేతు దోషాలు కూడా పోతాయి. సాక్షాత్ విష్ణుమూర్తి ఆ శివుడే మనకి ఆమోద ముద్ర వేశారు. తర్వాత 62 ఏళ్ళు అయింది ఈ పాట రాసి. 30 ఏళ్ళకి 92లో చనిపోయారు. ఆయన ఆత్మకి ఇప్పుడు శాంతి కలిగిందండి. ఇప్పుడు దాకా ఈ ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంది. ఆయన నాకు ఆ ఆత్మకి నమస్కారం పెట్టాను. ఆయన నాకు నమస్కారం పెట్టి నాకు విముక్తి కలిగించావు బాబు, ఈ నరక కోపంలో కొట్టుగా ఆడుతున్నాను, ఎప్పుడు నా పాట ప్రజల మధ్యకి వెళ్తుందని పాపం ఆయన నాయుడు గారు ఆత్మ గల్లాడింది. బాబా గారు చిరుని నవ్వారు. ఇటువంటి పాట పాడిన శ్రీనివాస్ యాదవ్ గారికి, కేజీ నాయుడు గారి ఆత్మ ఇన్నాళ్ళకి విముక్తి కలిగి ఆయన పైకి వెళ్ళిపోయారండి. అది ఈరోజు జరిగిన విశేషాలు. ఈ భూదేవి సాక్షిగా చెప్తున్నాను. ఈ నాగలోకం నుంచి వచ్చిన పలుకులు, ఆ నవనాగుల యొక్క ఆశీర్వాదం ఇది విన్నవారికి ఉంటుంది. మీకు నాగదోషాలు కానీ ఏ దోషాలు కూడా ఉండవు. ఆ సాక్షాత్ విష్ణుమూర్తి ఈశ్వరుడే మనకు అభయం ఇచ్చారు. వెనకనున్న సాయినాథుడే మన ముందు నడిపిస్తున్నారు. దయచేసి వినండి. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది. ఇప్పుడు రావు గారు లాంటి వాళ్ళ పాపం పాస్బుక్ ఉంది, అది కూడా తప్పకుండా నెరవేరుతుంది. మునగాల నుంచి వచ్చిన వారికి ఆ పాపకి పెళ్ళి అవడమే కాకుండా ఆవిడ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే ఇంకా చాలామంది బాధలతో ఇక్కడికి వచ్చారు. వాళ్ళ వారసుగూడ నుంచి వచ్చారు. వారు బాధ చెప్పకపోయినా నాకు వారి బాధ తెలుసు. అమ్మ నేను మీకు చెప్పేది నేను బాబా అని మాట్లాడుతున్నాడు. తప్పకుండా సాయి చరిత్రకు ఒక అధ్యాయం చదవండి. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ వారి యొక్క వృత్తి మెడికల్ డిపార్ట్మెంట్ వృత్తి కూడా తప్పకుండా అభివృద్ధి చెందుతారమ్మా. ఇది నా మాట కాదు, బాబా గారి మాట. అంతకుముందు వీరు చెప్పినట్టుగా ఆస్ట్రేలియాలో అలాగే కుర్రవాడు బతికారు. హుజూర్ నగర్లో వీరి తోడళ్ళు కూతురు సాఫ్ట్వేర్ లాస్ట్ శనివారం ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మాయికి నువ్వు శుభవార్త వింటావా అమ్మ అని బాబా గారు చెప్పడం, ఆవిడ ఒక ప్రాపర్టీ కొనడం జరిగింది హుజూర్ నగర్లో. ఏమండి, ఇట్లాగే ఎన్నో మహిమలు బాబా గారు మీ జీవితాల్లో కూడా మహిమలు చూపిస్తున్నారు. సంజయ్ నీకు కూడా చెప్పేది 2026 కల్లా మీ యొక్క అమ్మాయి చక్కటి పండిట్ బిడ్డని కంటుంది. ఇక్కడికే తీసుకురామా, ఇక్కడే మనం ఆ అబ్బాయికి ఆవిడికి బారసాలు జరిపిద్దాం. సాయిరామ్ అండి. ఇటువంటి అదృష్టాన్ని కల్పించిన రామారావు గారి దంపతులకి, చక్కని పాట పాడిన శ్రీనివాస్ యాదవ్ గారికి, చక్కగా ఫోటోలు సత్యం గారికి, అలాగే గురువు గారు హనుమంతరాయ శర్మ గారికి కూడా పాదాభివందనాలు చేసుకుంటూ ముగిస్తున్నాను. ఈ పూజ ఇవాళ చేయటం అనేది నిజంగా ఇవాళ ఇక్కడ విశేషంగా చేసినటువంటిదే. ఎందుకంటే స్పాంటేనియస్గా అప్పటికప్పుడు మనసులో అవేవో మంత్రాలు జ్ఞాపకం తెచ్చుకొని చేస్తున్నప్పుడు ఎవరన్నా గమనించి ఉంటారు. నేను చెప్తున్నటువంటి సంకల్పంలో స్పాంటేనియస్గా 2 వాక్యాలు వచ్చినాయి. అది భగవత్ కృపేనంట. ఏంటంటే సర్వత్ర సర్వకార్య సానుకూల్యతాఫల సిద్ధ్యర్థం, అంటే ప్రతి చోట కూడా మన కార్యక్రమం నెరవేరాలి అని. అంటే రోజువారీ చేసుకునేవన్నీ కూడా సంకల్పం ఏమి ఉండవు, కానీ మనం అనుకున్నవి కావాలి అని. అట్లాగే ఇంకో లైన్ వచ్చింది ఏంటంటే అది ప్రణాళికాబద్ధ సర్వకార్యేషు సఫలీకృత సిద్ధ్యర్థం, యాజ్ పర్ యువర్ ప్లానింగ్స్. ఏదైతే మీరు ప్లాన్ వేసుకుంటారో ఆ ప్లాన్ ప్రకారం కూడా అన్నీ కూడా సిద్ధి పొందాలి అనేటువంటిది సంకల్పంలో 2 విషయాలు ఇక్కడ చెప్పాను. అది స్పాంటేనియస్గా వచ్చింది. ఇప్పటికిప్పుడు నేను ఏదో కాగితం మీద రాసుకొచ్చింది కూడా కాదు. నేను నిజంగా వాస్తవంగా ఇక్కడ పూజ చేయాలని కూడా నేను అనుకోలేదు, చేయాల్సి వస్తుందని కూడా నేను అనుకోలేదు. అది వచ్చారు, వర్తపడి వచ్చాను నేను, కానీ అది కూడా చేశాను. కనుక భగవంతుడి యొక్క వాక్కే ఆ 2. ఒక పూజా కార్యక్రమం నెరవేరుస్తుంటే వాక్చౌరి అని అప్పుడు అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉండేవారు. నేను విడిగా వేరే చోట ఉంటే నేను ఇట్లాగే ఉపన్యాసం ఇస్తుంటే ఆయన వచ్చి మీరు ఒకసారి మా దేవస్థానానికి రావాలంటే, నేనంతటి వాడిని అన్ని దేవస్థానానికి అంటే ఆయన పూర్ణకుంభ స్వాగతంతో లోపలికి తీసుకెళ్ళాడు రెడ్ కార్పెట్లో. ఆయన వాక్చౌరి అని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అక్కడ వెళ్ళిన తర్వాత మా బృందం అంతా కలిపి చేసినటువంటి పూజ మామూలుగా తెలుగులో మాట్లాడుకుంటాం కనుక ఇంగ్లీష్లోనే చెప్పాలి, సంస్కృతంలో చెప్పాలి. సంస్కృతంలో చెప్తే ఎవరికి అర్థం కాదు. ఇంగ్లీష్లో చెప్పండి అన్నారు. నేను ఇంగ్లీష్ రాదండి నాకన్నా, నేను తెలుగు ఎంఏ ఆంధ్ర యూనివర్సిటీ, నాకు ఇంగ్లీష్ రాదండి, నేను 35 మార్కులు 25 మార్కులు పాస్ అయినవాడిని, కానీ ఇంగ్లీష్ నాకు రాదన్న. ఆయన ఇట్లాంటి మైక్ లాంటిది ఇది కాదులేండి, అప్పటికి ఇవి లేవు, అది తీసుకెళ్ళి బాబా గారి పాదాల దగ్గర ఆనించి అది తీసుకొచ్చి నాకు ఇచ్చి
మీరు మాట్లాడండి, ఇంగ్లీష్లో మాట్లాడతారన్నాడు. 45 మినిట్స్ నేను ఇంగ్లీష్లో మాట్లాడా. అది మళ్ళీ ఏమిటి అంటే నేను చెప్పలేను. 45 నిమిషాలు నేను ఆ స్వామివారి ముందు పాదాల దగ్గర చూస్తూ 45 నిమిషాలు మాట్లాడానంటే నాకే ఆశ్చర్యం వేసింది. అది ఎక్కడి నుంచి నాకు ఆడిషన్ నాకు ఎక్కడి నుంచి వచ్చింది అనేది. అట్లాగే ఇవాళ ఇక్కడ సంకల్పం చెబుతుంటే సంకల్పంలో 2 వాక్యాలు దొర్లినాయి. ఆ పరమేశ్వరుడే ప్రవేశపెట్టాడు 2 వాక్యాలు. సర్వత్ర సర్వకార్య సానుకూల్యత ఫల సిద్ధ్యర్థం, ప్రణాళికాబద్ధ సర్వకార్యేషు సఫలీకృత సిద్ధ్యర్థం. ఇది